సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 7వ అధ్యాయం 48వ శ్లోకం నుంచి 61వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈరోజు మనము చర్చించుకునే విషయాలు ఏంటంటే ఇందులో భాగవతంలో సో ఇప్పుడు భగవంతుడు విష్ణు ఇక్కడ దక్ష ప్రజాపతికి కొన్ని ఉపదేశాలు ఇస్తారు. దాని తర్వాత దక్షుడు యజ్ఞం ఏదైతే మధ్యలో ఆగిపోయిందో దాన్ని పూర్తి చేస్తాడు. సో ఇవన్నీ విషయాలు మైత్రేయ ముని విదురుడికి చెప్తాడు. సో ఈ విషయాలు మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు శ్లోకాలు మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకము 48వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఇతి దక్షః కవిర్యజ్ఞం భద్రరుద్రాభిమర్శితం కీర్త్యమానే ఋషికేశే సన్నిన్యే యజ్ఞభావనే. సో మైత్రిముని ఏమంటున్నారంటే ఇలా విష్ణువుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుణగానం చేశారు, ఆయనకు ప్రార్థనలు అర్పించుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు దక్షుడు ఇప్పుడు చేతన ఆయనది శుద్ధమైన తర్వాత ఇలా శుద్ధమైన చేతనతో ఆయన ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేయడానికి కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడనమాట. ఏదైతే శివుడు అనుచరులు మొత్తం ధ్వంసం చేసేశారో యజ్ఞస్థలంలో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామంట. భగవాన్ స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్ దక్షం బభాస ఆభస్య ప్రియమాణ ఇవానగా. సో మైత్రేయముని ఏమంటారంటే అనగా అంటే ఏమాత్రం పాపం చేయని విదురుణ్ణి ఇక్కడ పిలుస్తున్నారు అనగా అని. సో ఈ పాపం చేయని విదుర నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణువే అన్ని యజ్ఞాలకి భోక్త. సో అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు. ఆయనకు ఇచ్చిన షేర్ యజ్ఞంలో ఇచ్చే భాగం షేర్ ద్వారా ఆయన సంతృప్తి చెందుతాడు.
అందుకనే భగవంతుడు ఇప్పుడు ఎంతో మంచి ప్లీజింగ్ యాటిట్యూడ్, సో మంచి భావనతో, అంటే మంచి మూడ్లో దక్షుడిని ఈ విధంగా ఆయనకు ఉపదేశాలు ఇస్తారు ఇప్పుడు. సో ఈ భగవంతుడు ఇచ్చే ఉపదేశాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో ఒక ముఖ్యమైన తత్వాన్ని మనకు అర్థం చేపిస్తారు శ్రీల ప్రభుపాల్ వారు. అచింత్య భేద తత్వం ఏదైతే శ్రీ చైతన్య మహాప్రభు వారు మనకి అందజేశారో, తెలియజేశారో, దీన్ని బాగా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ భగవంతుడి ఉపదేశాలు కూడా అదే విషయాన్ని చెప్తాయన్నమాట. సో అవి చూద్దామంట. సో దానికన్నా ముందు మనకు తెలిసిన విషయం ఏది భగవద్గీతలో ఇచ్చారు, భోక్తారాం యజ్ఞ తపసాం. సో ఈ యజ్ఞ అన్నిటికీ భగవంతుడే భోక్త. సో అందుకే భగవంతుడు ఇంకో పేరు కూడా యజ్ఞ, విష్ణువుది. సో ఆయనే భోక్త. ఆయన్ని సంతృప్తిపరచడం చాలా సులువు, అవునా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచిత్. మెయిన్ భక్తుడు భగవంతుడిని చాలా ఈజీగా సులువుగా ప్రసన్నుడు చేయొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తి, ప్రేమ భావనతో ఒకవేళ భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఆయనకేమి ఇటువంటి కోరికలేం లేవు, మీరు ఇంత నాకు అర్పించాలి, లేకపోతే ఇంత నాకు కావాలి అని. ఇప్పుడు యజ్ఞంలో కూడా మనం ముందు కూడా చర్చించుకున్నాము, భగవంతుడే ఇలా నిర్ణయించారు, భగవంతుడే భోక్త, అన్నీ ఆయనకి అర్పిస్తాము. కానీ తర్వాత అందరికీ మనం ఎలాగైతే భగవంతుడికి నైవేద్యం అర్పించిన తర్వాత, నైవేద్యం అర్పించిన తర్వాత అందరికీ మళ్ళీ ప్రసాదం పంచుతాం కదా. సో అలాగే ఇక్కడ భగవంతుడికి అర్పించిన తర్వాత కూడా అందరికీ ఒక్కొక్క షేర్ అనేది అందరికీ పంచుతారనమాట, అన్ని దేవతలకి వాళ్ళ షేర్. సో భగవంతుడు ఎప్పుడు ఇంకొకరు షేర్ తీసుకోరు. ఇంకా ఆయన హ్యాపీ, ఆయనకు అర్పించిన షేర్తో. ఆయన ఏమీ నిరుత్సాహ కానీ లేకపోతే అసంతృప్తి చెందలేదు, నాకే అంత షేర్ కావాలి. సో అందరికీ షేర్ ఉంటుంది అందులో, యజ్ఞంలో అన్ని దేవతలకి, శివుడికి, బ్రహ్మదేవుడికి, అందరికీ. సో ఇలా శివుడికి ఇవ్వవలసిన షేరు ఆయనకి ఇవ్వకపోవడం కారణంగా భగవంతుడు అసంతృప్తి చెందాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ఇండైరెక్ట్గా, పరోక్షంగా భగవంతుడు ఇలా అసంతృప్తి చెందాడనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు మైత్రేయ ముని. ఎందుకంటే భగవంతుడు సంతృప్తి, పత్రం పుష్పం, పత్రం ఫులం పుష్పం తోయం, నీళ్ళు, పువ్వులు, పళ్ళు, నీళ్ళతో, తులసి ఆకుతో భగవంతుడు సంతృప్తి చెందుతాడే. సో కాబట్టి భగవంతుడికి వేరే వారి షేరు తీసుకోవాలని ఏం కోరిక లేదు, అలా చేయరు భగవంతుడు. ఇంకా విష్ణువు, ఇంకా ఆయన సో విదురుణ్ణి ఇలా ఉద్దేశించి చెప్తున్నారు, అందుకనే ఈ విషయాన్ని ఉద్దేశించి. సో భగవంతుడు అందుకనే ఈ విధంగా దక్షుడి పట్ల అసంతృప్తి చెందారు, శివుడికి షేర్ ఇవ్వలేదని. ఆ విషయాన్ని ఇప్పుడు భగవంతుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దక్షుడికి. ఎలా శివుడు నువ్వు ఎలాగైతే తక్కువ చేసి చూసావో, తక్కువ అంచనా వేసావో, నాకు సపరేట్గా భిన్నించావో, లేకపోతే అతన్ని ఎలా తప్పుగా నువ్వు ఆయన గురించి ఆలోచించుకొని ఎన్నో ఆయన అవమానపూర్వకంగా ఆయనతో వ్యవహరించావో, ఆయన పట్ల అపరాధాలు చేసావు, నువ్వు నా భక్తుడు అయ్యుండి కూడా ఆయన పట్ల అపరాధం చేసావు. సో ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులో, వైష్ణవులో, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేవీ దేవతల పట్ల అపరాధం చేయరు. ఎందుకంటే అందరు దేవీ దేవతలు కూడా, దేవీ దేవతలు అంటేనే ఎవరైతే విష్ణువుని భగవంతుడిగా స్వీకరించారో, ఎవరైతే విష్ణువుని భగవంతుడిగా స్వీకరించారో, ఆయన ఆదేశాలని పాటించరో, ఆయనకు విపరీతంగా వ్యవహరిస్తారో వాళ్ళు అసురులు. సో భగవంతుడిని ఆల్రెడీ బై డిఫాల్ట్ అందరూ దేవతలు, దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులే. ఇప్పుడు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భక్తులు ఉంటారు, అది మనకు తెలుసు. మనం చూసే మన భక్తు సమాజంలో కూడా అన్ని రకరకాల భక్తులు ఉంటారు, డిఫరెంట్ లెవెల్స్లో భక్తులు ఉంటారు. కాకపోతే అందరూ కూడా భక్తులే, భగవంతుడిని అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, విష్ణువు భగవంతుడు అని భగవంతుడిని స్వీకరిస్తున్నారు, విష్ణువు భగవంతుడిగా ఆయన ఆదేశాలు పాటించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఈ విధంగా అందుకనే ఇప్పుడు దేవతలందరూ కూడా ఒక విధంగా వైష్ణవులు. సో అందుకనే ఏ వైష్ణవుడు కూడా, భగవంతుడు భక్తుడు కూడా, ఎవరైతే సరైన వైష్ణవుడు ఆయన ఎప్పుడు కూడా అపరాధం చేయరు ఇంకొక వైష్ణవుడి పట్ల. అలా బాగా పాటించే వారిలో, శుద్ధమైన భక్తుల్లో ఒకరు విదురుడు. అందుకే ఇక్కడ ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అనగాని ఆయన ఎటువంటి ఇలాంటి అపరాధం కానీ కార్యం కానీ చేయలేదు, ఇంకొక వైష్ణవులు లేకపోతే ఇంకొక దేవీ దేవతల్ని ఎవరిని కూడా ఆయన ఎప్పుడు అవమానించలేదు.
సో మనము అందరు దేవతల్ని కూడా ఆదరిస్తాము. ప్లస్ ముఖ్యంగా శివుణ్ణి వైష్ణవానాం యథాశంభు, అందరికన్నా పరమ వైష్ణవుడిగా మనము శివుణ్ణి ఆరాధిస్తాము. సో అందుకనే వైష్ణవులు ఎప్పుడు కూడా దేవతల్ని అవమానించరు, వాళ్ళకి అసమానపూర్వకంగా వారి పట్ల వ్యవహరించరు, అపరాధం చేయరు వారి పట్ల. సో ఈ విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దక్షుడు ఇలా చేశాడు కనుకనే ఇప్పుడు భగవంతుడు కొన్ని ఉపదేశాలు ఇవ్వబోతున్నారు. సో ఇందులో అచింత్య భేద తత్వాన్ని భగవంతుడు బాగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దక్షుడికి. ఎందుకంటే అతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు శివుడి స్థానాన్ని, శివుడికి భగవంతుడు విష్ణువుకి ఉన్న సంబంధాన్ని. సో అందుకనే ఇప్పుడు భగవంతుడు ఆయనకు కొన్ని బోధనలు ఇవ్వబోతున్నాడు. శ్రీ భగవానువాచ అహం బ్రహ్మచ్చ సర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపదృష్ట స్వయం దృక్ అవిశేషణః. సో భగవంతుడు విష్ణు ఏం చెప్తున్నారంటే, బ్రహ్మ, శివుడు, మేము ముగ్గురం కూడా ఈ భౌతిక సృష్టిని రచిస్తాము. నేను ఆత్మేశ్వర ఉపదృష్ట. ఆత్మేశ్వర అంటే ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాను నేను ఈశ్వరుణ్ణి, ప్రతి ఆత్మకి, అంటే సూపర్ సోల్. సో అంతేకాకుండా ఉపదృష్ట మనకి భగవద్గీతలో కూడా మనం చదువుకున్నాము. పరమాత్మకు 2 కార్యాలు ముఖ్యమైన ఉంటాయి. భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఉపదృష్ట, హనుమంత 2 కార్యాలు చేస్తారు. ఉపదృష్ట అంటే ఆయన చూస్తున్నారు, దృష్టి. ఉపదృష్ట మీరు ఏం చేస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, మీరేం కార్యాలు ముందు చేశారు, సో అన్నీ కూడా చూస్తున్నారు. సో ఆయన సాక్షి, పరమాత్మ మనం చేసే ప్రతి కార్యానికి సాక్షి. ఉపదృష్ట ఇంకా హనుమంత, ఆయన అనుమతిని ఇస్తాడు మనకి చేయడానికి ఏదైనా కార్యం. ఆయన అనుమతి లేనిది ఏం చేయలేము మనం. సో అలా అన్నమాట. సో ఇక్కడ ఆయనని ఆత్మేశ్వర ఉపదృష్ట అని చెప్పారు. సో ఆయన సాక్షి. కానీ ఇక్కడ భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నా కానీ ఒక విధంగా స్వయం దృక్ అవిశేషణ. నాకు బ్రహ్మదేవుడికి శివుడికి ఒక విధంగా ఇంపర్సనల్గా ముగ్గురం సపరేట్ పర్సన్సే, ముగ్గురం వేరు. కానీ ఇంపర్సనల్గా ముగ్గురము కూడా, మా ముగ్గురులో కూడా ఏమాత్రం తేడా లేదు. వీటిని అర్థం చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ శ్లోకము. మనము ఈ సిరీస్ మొత్తం ఒకవేళ 50 నంబర్ శ్లోకం నుంచి మిగతా అన్ని శ్లోకాలు చర్చించుకుంటే అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ పాయింట్స్. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు ఎలా భగవంతుడి నుంచి అభిన్నం వీళ్ళందరూ కూడా. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శరీరం నుంచి, ఆయన యొక్క శరీరం నుంచే ఉత్పన్నమవుతాడే బ్రహ్మదేవుడి నుంచి శివుడు కూడా ఉత్పన్నమవుతాడు. అవునా? సో ఈ విధంగా విష్ణువు నుంచే బ్రహ్మదేవుడు శివుడు ఇద్దరు కూడా ఉత్పన్నమవుతున్నారు. కానీ అందరికన్నా ముందు విష్ణువు ఉండే, నారాయణుడు. ఆ విషయాన్ని శంకరాచార్యులు కూడా అంగీకరిస్తారు. నారాయణ పర. సో ఆయన అందరికన్నా ముందు, అంతేకాకుండా అందరికన్నా అతీతం, ఈ భౌతికానికి అతీతం ఆయన కూడా అంగీకరిస్తాడు. ఈ శ్లోకంలో ఆయన్ని విష్ణువుని ఆత్మేశ్వర అంటే పరమాత్మ రూపంలో కూడా ఇక్కడ ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఉంటారు. అది కూడా విషయం చెప్పారు. మనకు భాగవతంలో ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు చెప్పారు కృష్ణుడు. ఆయనే అన్నిటికీ మూల కారణం, ఆయనే అందరికీ మార్గదర్శనం చేస్తారు, ఆయనే అందరికీ జ్ఞానోదయం కూడా చేస్తారు. సో భాగవతంలో ఫస్ట్ శ్లోకంలోనే ఇచ్చేసారు, తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో బ్రహ్మ ఎవరైతే ఆది కవి, మొదటి ప్రాణి. సో ఆయనకి హృదయంలో నుంచి భగవంతుడు హృదయంలోనే ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు, మొత్తం వేదిక జ్ఞానాన్ని. సో తేనే బ్రహ్మ హృదయాది కవయే. సో ఈ విధంగా భగవద్గీతలో కృష్ణుడు అంటే అహం ఆదిర్హి దేవానాం. ఎంతోమంది దేవదేవతలున్నా అందరికన్నా ముందు నేనున్నాను, అందరికన్నా ముఖ్యమైన వాడిని నేను, అన్నిటికీ మూల కారణం నేనే, అన్ని దేవతలకి మూల కారణం నేనే అని చెప్తున్నారు. అహం సర్వస్య ప్రభవో. ఏవైతే ఉన్నాయో మీరు ఈ సృష్టిలో చూస్తున్నారో అన్నీ నా నుంచే ఉత్పన్నమవుతున్నాయి. జన్మాద్యస్యత. సో జన్మాద్యస్యత, ఏది జన్మించినా అన్నీ నా నుంచే జన్మిస్తున్నాయి.
ఇది వేదాంత సూత్రంలో ఉంది. సో ఇది భగవద్గీత కానీ భాగవతం కానీ మీరు శంకరాచార్య టిప్పణికి చూసుకున్నా, లేకపోతే ఉపనిషత్తులో యతోవా ఇమాని భూతాని జాయంతే, సో అన్నీ కూడా భగవంతుడు విష్ణువు నుంచే ఉత్పన్నమవుతున్నాయని ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు, వేదాంత సూత్రాల్లో కూడా చెప్తున్నారు. ఇలా మనకి ప్రతి చోట చెప్తున్నారన్నమాట. సర్వం కాల విధం బ్రహ్మ. సో ఈ విధంగా అన్నీ భగవంతుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి అన్నిటికీ భగవంతుడితో సంబంధం ఉంది. ఒక విధంగా అన్నీ కూడా భగవంతుడు శక్తిమాను, భగవంతుడు అన్నీ కూడా వివిధ శక్తులు. ఒక విధంగా ఎలాగైతే మనము శక్తిమాన్కి సంబంధం ఉంది, అలా ఒక విధంగా చూసుకుంటే మనము ఇక్కడ చెప్పారు కదా, మనము చూసే ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి ఉత్పన్నం అవుతాయి కాబట్టి ఆ సంబంధం ఉంది. ఆ విధంగా భగవంతుడికి వీటికి మనము చాలా క్లోజ్ సంబంధం ఉందన్నమాట. ఇది ఒకటే, ఇదంతా భగవంతుడు అన్ని దగ్గర ఈ విధంగా వ్యాపించి ఉన్నాడు ఇంపర్సనల్లీ. మొత్తం సృష్టి అంతా కూడా ఆయన ప్రతి సృష్టిలో ప్రతి ఒక్క అణువులో ఆయన వ్యాపించి ఉన్నాడు, విస్తరించి ఉన్నాడు. సో ఇది భగవంతుడు తన శక్తుల ద్వారా ఇది ఆయన సంభవం. సో అందుకనే ఈ విధంగా మీరు చూసుకుంటే బ్రహ్మ శివుడు ఎవరైనా కానీ భగవంతుడికి మనం సపరేట్గా చేసి చూడలేము, వాళ్ళకు కూడా భగవంతుడితో సంబంధం ఉంది. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరికీ ముఖ్యమైన రోల్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ భగవంతుడే స్వయంగా చెప్తాడు అందరిలో కూడా వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు అని. ఎందుకు ముందు కూడా ఒకసారి చెప్పారు, సృష్టి రచనలో మేము ముగ్గురము ఉంటామని. సో నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు వచ్చే శ్లోకాల్లో ఉంటాయి, ఇంకా కొన్ని చూద్దామంటే. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం దదరే సంజ్ఞాం క్రియోచితాం. ఇప్పుడు దక్షుని అని ఇక్కడ పిలుస్తున్నారు భగవంతుడు. ఓ ద్విజ, దక్ష, నేనే అన్నిటికీ మూల కారణం భగవంతుడిని. సో ఈ విధంగా కానీ నేను ఈ సృష్టిని రచించడానికి, దీన్ని పాలించడానికి, దీని తర్వాత సంహరించడానికి నేను నా యొక్క రకరకాల శక్తుల ద్వారా, భౌతిక శక్తి, బహిరంగ శక్తి, ఇంకా రకరకాల కార్యాల ద్వారా, ఇంకా నా నుంచి రకరకాల అవతారాలు, రకరకాల ప్రతినిధుల ద్వారా ఇవన్నీ కూడా నేను చేస్తాను అని ఇక్కడ దక్షుడికి చెప్తున్నాడు. సో భగవంతుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఆయన స్వయంగా పర్సనల్గా చేయకుండా ఆయన రకరకాల అవతారాలు, రకరకాల ప్రతినిధులు, రకరకాల శక్తులు ద్వారా ఈ సృష్టి, పాలన, సంహారం అంతా కూడా చేస్తారనే విషయాన్ని విష్ణు స్వయంగా దక్షుడికి చెప్తున్నాడు. సో ఈ విధంగా జీవభూతం మహాబాహో. సో ఇవన్నీ కూడా భగవంతుడు నుంచి ఇవన్నీ జీవరాశులన్నీ కూడా పుట్టుకొచ్చాయి. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాల యొక్క అంశాలు మాత్రమే. సో ఈ విధంగా ఎన్నో జీవరాశులున్నా, ఎన్నో శరీరాలున్నా, 84 లక్షల రకరకాల శరీరాలు ఉన్నా కానీ, రకరకాల ప్రాణులు ఉన్నా కానీ, సో ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే ఉత్పన్నమయ్యాయి. భగవంతుడు ముందు, ఇవన్నిటికన్నా ముందు భగవంతుడు ఒక్కడే ఉండే, సృష్టి కన్నా ముందు. మొత్తం సృష్టి కన్నా ముందు ఉన్నది విష్ణువు ఒక్కడే, తర్వాతే మొత్తం సృష్టి అనేది ఆరంభమైంది. సో సృష్టిని చేయడానికే, సృష్టి కార్యాన్ని రచించడానికి మనం ఈ విషయాలన్నీ కూడా భాగవతం 2-3 స్కందాల్లో బాగా విస్తృతంగా చర్చించుకున్నాము. సో ఎలా భగవంతుడు సృష్టిలో సర్గ విసర్గ ఉంటుంది. సర్గ పార్ట్ అంటే స్టార్టింగ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ విష్ణువు స్వయంగా చేస్తారు. దాని తర్వాత సెకండ్ పార్ట్ బ్రహ్మదేవుడు చేస్తాడు, విసర్గ. సో బ్రహ్మదేవుడిని సృష్టించారు దానికోసం. తర్వాత సంహారం కోసం అనేసి శివుణ్ణి కూడా సృష్టించారు. సో ఈ విధంగా రకరకాల పేర్లతో, రకరకాల అవతారాలతో, రకరకాల ప్రతినిధులతో ఉన్నా కానీ భగవంతుడి యొక్క అంతా వీళ్ళు కూడా భగవంతుడి యొక్క అంశాలు మాత్రమే. భగవంతుడితో వాళ్ళకి సంబంధం ఉంది. ఎలాగైతే పార్ట్ అండ్ పార్సల్స్ అందరు కూడా. ఇంకా ముఖ్యంగా బ్రహ్మదేవుడు, ఇంకా శివుడు, విష్ణు, వీళ్ళు ముగ్గురు గుణావతారాలు. సో భగవంతుడు ఇలా గుణావతారాల రూపంలో ఈ ముగ్గురు
అవతారాలు 3 అవతారాల ద్వారా సృష్టి పాలన సంహారం చేస్తారు. కోర్స్ 3 తత్వాలు వేరు. విష్ణుతత్వం పాలించేది, విష్ణుతత్వం, బ్రహ్మదేవుడు జీవతత్వం, ఆయన కూడా ఒక జీవాత్మ, శివుడు వచ్చేసి శంభుతత్వం. సో ఈ విధంగా వీళ్ళు కూడా, శివుడు ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఒక రకంగా భగవంతుడి యొక్క గుణావతారాలు. సో ఆ విధంగా కూడా మనం చూడొచ్చు. వీళ్ళు రకరకాల పేర్లతో రకరకాల అవతారాలతో ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా భగవంతుడు యొక్క ఆదేశానుసారంగా, భగవంతుడి యొక్క ఉద్దేశం అనుసారంగానే అందరూ కార్యాలు చేస్తున్నారు. అంటే ఒకటే ఉద్దేశంతో అందరూ ఒకటే పని చేస్తున్నారు అన్నమాట. ఇంకా వాళ్ళందరి మూల కారణం కూడా ఒకరే, విష్ణువు. సో నెక్స్ట్ భగవంతుడు చెప్తున్నారు, తస్మిన్ బ్రహ్మణ్య ద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదానాజ్ఞోను పశ్యతి. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సరైన జ్ఞానంలో లేరో, సరిగ్గా సరైన జ్ఞానం ఎవరికైతే లేదో వాళ్ళు అనుకుంటారు ఈ బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరూ నా నుంచి వాళ్ళకి స్వతంత్రులు. లేకపోతే అలాంటి వాళ్ళు కొంతమంది అనుకున్నారు జీవాత్మలు కూడా అందరూ స్వతంత్రులు, అంటే భగవంతుడితో ఏం సంబంధం లేదు వీళ్ళు స్వతంత్రులని. సో ఇలా అనుకునేవారు సరిగ్గా సరైన జ్ఞానం లేనివారని ఇక్కడ చెప్తున్నారు. సో అదే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి సృష్టిలో అన్నీ కూడా భగవంతుడికి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ప్రతి దగ్గర భగవంతుడిని చూడగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు, ఇదంతా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క శక్తి ద్వారానే, భగవంతుడు యొక్క ఆదేశం ద్వారానే నడుస్తున్నాయని. ఇంకా భగవంతుడితో సంబంధాన్ని చూడగలుగుతారు ప్రతి దగ్గర. సో ఇంకా ఎవరు కూడా భగవంతుడికి ఎవరు స్వతంత్రులు కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే వాళ్ళు కార్యాలు చేస్తున్నారు, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు ఇక్కడ. సో దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా వాళ్ళు కార్యాలు చేస్తారు. భగవంతుడు ఇచ్చారు వాళ్ళకి, ఒక్కొక్కరు ఒక డ్యూటీ ఇచ్చారు, మీరు ఇచ్చేయాలి, వాళ్ళు అది చేస్తున్నారు డ్యూటీ. యథా పుమాన్న స్వాంగేషు శిరపాణ్యాదిషు క్వచిత్ పారక్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః. సో ఎవరైతే కొంచెం కొంచెం బుద్ధి ఉన్నవాడు ఎవరు కూడా ఎప్పుడు ఇలా ఆలోచించడు, తలకాయ ఇంకా శరీరం వేరు అని. ఇదంతా ఒకే శరీరంలో, తలకాయ కూడా శరీరంలో అన్ని భాగాలు కూడా శరీరంలోని భాగాలే, ఒకే శరీరంలోని భాగాలు. అలాగే నా భక్తుడు కూడా ఎప్పుడు, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు భగవంతుడు, నా భక్తుడు కూడా ఎప్పుడు కూడా భగవంతుడు విష్ణువుని అంటే నా నుంచి ఇంకా వేరే ఏ ప్రాణిని ఇలా స్వతంత్రంగా చూడరు. అన్ని ప్రాణులు కూడా మనమందరం కూడా పార్ట్ అండ్ పార్సల్స్ అవునా భగవంతుడి యొక్క అంశాలని. సో ఎవరైతే కొంచెం బుద్ధి ఉన్నవాడైనా సరే, యావరేజ్ ఇంటెలిజెన్స్ అయినా సరే, ఆ వ్యక్తి విషయాన్ని అర్థం చేసుకుంటాడు అనే విషయం చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు సపోజ్ అంటే మనం పార్ట్ అండ్ పార్సల్ అంటే ఈ శరీరానికి ఇప్పుడు ఎలా ఒక వేలు ఉందో, ఫింగర్ ఉందో, ఒక వేలు. సో ఇది సపోజ్ చెయ్యి అనుకోండి, చెయ్యి ఉందనుకోండి, చెయ్యి శరీరానికి ఒక భాగం. సో ఇది మనం శరీరంతో స్వతంత్రంగా సపరేట్ అని చూడం. సపరేట్ చేస్తే దీనికి ఏం వాల్యూ లేదు, దీనికి విలువ లేదు. సో ఈ చెయ్యికి ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒకవేళ చెయ్యికి దెబ్బ తగిలితే అప్పుడు మనము శరీరము అంతా కూడా తగిలిన గాయాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది శరీరం మొత్తం. సిస్టమ్ ఉంటుంది, బాడీలో మొత్తం సిస్టమ్ ఉంటుంది, అక్కడ ఆ గాయాన్ని ఎలా నయం చేయాలి అని. ఇంకా మనం కూడా బుద్ధి తెలివి ఉపయోగించి మళ్ళీ వేరే ఇంకో చేతితో ఉపయోగించి అక్కడ ఏదైనా మనం ఆయింట్మెంట్ రాస్తాము, లేకపోతే ఏదైనా బ్యాండేజ్ చేస్తాము. సో మొత్తం శరీరము సహాయపడుతుంది ఆ గాయపడిన భాగాన్ని మళ్ళీ బాగా చేయడానికి. అదేవిధంగా ఇప్పుడు
ఒక భక్తుడు ఏంటంటే ఆ తెలివిన వ్యక్తి అర్థం చేసుకుంటాడు, అన్ని జీవాత్మలన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాంశాలే. కానీ ఇప్పుడు అవన్నీ బాధపడుతున్నాయి, భగవంతుడికి దూరంగా ఉండి భగవంతుడి మర్చిపోయి, ఆ సంబంధాన్ని మర్చిపోయి బాధపడుతున్నాయి. సో అందుకే ఆ వ్యక్తి ఏంటంటే భగవంతుడు కోరుకునేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలా బాధపడుతున్నారు, వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ యొక్క సంబంధాన్ని నాతో ఉన్న సంబంధాన్ని మళ్ళీ కుదుర్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు. ఎలాగైతే ఇప్పుడు వేలు ఉందనుకోండి, వేలు కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ వేలుకి ఏం వాల్యూ లేదు. సో మళ్ళీ ఆ వేలుని ఇక్కడ జాయిన్ చేస్తే అప్పుడు వేలుకి మళ్ళీ అదేమైనా చేయగలదు, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది, అదేం చేయలేదు. సో అలా మనం కూడా మనకి ఇంకా ఏ వాల్యూ విలువ ఏమీ లేదనమాట. మనం భగవంతుడితో సంబంధం తెంచుకుంటే మర్చిపోయి ఆ సంబంధాన్ని, సో మనం ఏం చేయాలనుకున్నా ఏం చేసినా దానికి ఒక విలువ లేదనమాట, వేస్ట్ అంతా. సో చనిపోయినప్పుడు అంతా ఫినిష్ అయిపోతుంది. కాకపోతే ఇంకా చేసిన కర్మల కారణంగా మళ్ళీ ఇంకా కష్టాలు బాధలు అనుభవించాలే కానీ ఎప్పుడు కూడా దాని నుంచి ముక్తి లభించదు. సో అందుకే ఒక భక్తుడు యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందనేది ఇక్కడ ఇచ్చారు. ఆయన ఇటువంటి బద్ధ జీవులు, కండిషన్ సోల్స్, ఈ బద్ధ జీవుల పట్ల ఆయన యొక్క దయ దృష్టి, అదే భగవద్గీతలో ఇచ్చారు. పండిత సమదర్శిన, పండితుడు ఎవరైతే పండితుడు ఉన్నాడో ఆ వ్యక్తి సమాన దృష్టితో చూస్తారు అన్ని జీవరాశుల్ని. ఇలా సపరేట్ చేసి చూడరు. అన్ని జీవరాశులు కూడా అన్ని భగవంతుడితో సంబంధం ఉన్నాయి. కొన్ని జీవరాశులు మర్చిపోయారు వారి సంబంధాన్ని. ఇంకా కొన్ని శరీరాల్లో ఇప్పుడు మనం గుర్తు చేయించాలనుకున్నా, వాళ్ళకి అర్థం చేయించాలన్నా మనం అర్థం చేయించలేము. ఇప్పుడు పంది శరీరంలో, కుక్క శరీరంలో ఉంటే వాళ్ళకి అర్థం చేయించలేము సామాన్యంగా. ఏవైనా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉండొచ్చు, కానీ సామాన్యంగా పశు శరీరాల్లో ఉంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, అర్థం చేయించలేము వారి యొక్క సంబంధాన్ని భగవంతుడికి. కానీ మనిషి శరీరంలో ఈ యొక్క మనకి ఆపర్చునిటీ ఉందన్నమాట. మన చేతన అంత వికసించి ఉందంటే మనం భగవంతుడి విషయాలు అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే ఈ యొక్క సమాన దృష్టి ఉంటుంది, అందరినీ సమానంగా చూస్తారు, అన్ని జీవరాశుల్ని భగవంతుడితో సంబంధం, భగవంతుడి యొక్క సంతానంగా చూస్తారు. కానీ భక్తుడు ఏంటంటే అందుకనే వీళ్ళందరూ కూడా ఎలాగైనా సరే భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి చూస్తారన్నట్టు, ప్రయత్నిస్తారు, దానికి వాళ్ళు కృషి చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అందుకనే భక్తులు ప్రచారం చేసేది, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే వీళ్ళు భగవంతుడితో మర్చిపోయారు వాళ్ళ సంబంధాన్ని. ముందు ముఖ్యమైన విషయం అది, సంబంధ జ్ఞానం. వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు, వాళ్ళ శరీరం అనుకుంటున్నారు. సో వాళ్ళ ఆత్మ భగవంతుడి యొక్క అంశం, భగవంతుడి యొక్క సేవకులు, వాళ్ళ స్వరూపం వచ్చేసి జీవేర స్వరూపై కృష్ణేరింత్యాదాస్, భగవంతుడు కృష్ణుడి యొక్క దాసులు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది స్వరూపం, మన స్వరూపంలో మనం పనిచేస్తే మన నేచర్, కాన్స్టిట్యూషనల్ నేచర్, మన స్వరూపం అనుసారంగా మనం పనిచేస్తే మనం ఆనందంగా ఉండొచ్చు. వేరే ఏ విధంగా ఆనందాన్ని మనం పొందలేం, అదనమాట పాయింట్. సో ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఆనందం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు పొందడానికి. సో అది ఓన్లీ భగవంతుడి సేవ చేసుకోవడం ద్వారానే పొందగలం. ఇది సమయం పడుతుంది మనకు అర్థం చేసుకొని దీన్ని మన జీవితంలో ఉపయోగించుకోవడానికి, విషయాన్ని అనుసరించడానికి. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకనే ఇలా ఎవరైతే భగవంతుడిని మర్చిపోయారో వాళ్ళందరూ ఎలా అంటే గాయపడిన శరీర భాగం అన్నమాట. ఎలాగైతే మన ఒక శరీర భాగం గాయపడితే మిగతా శరీరం అంతా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుందో, అలాగే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా భగవంతుడిని మర్చిపోయిన వాళ్ళని మళ్ళీ భగవంతుడితో కలపడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే దాని ద్వారానే వాళ్ళకి బాగు జరగవచ్చు కనుక. త్రయాణం ఏక భావానాం యో న పశ్యతి వైభిదాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ స శాంతిం అధిగచ్చతి. సో 54వ శ్లోకం. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇందులో క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే
బ్రహ్మ, విష్ణువు, శివుడు ఇంకా మిగతా జీవరాశులందరూ కూడా నా నుంచి భగవంతుడి నుంచి భిన్నంగా చూస్తారో, భిన్నంగా చూడరో, మనం డస్ నాట్ కన్సిడర్, వాళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి అభిన్నం అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. వాళ్ళు శాంతిని, వీళ్ళందరూ కూడా బ్రహ్మన్, శాంతిని వాళ్ళు అధిగచ్చతి, వాళ్ళకి శాంతిని వాళ్ళు పొందగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు పొందలేరు శాంతిని అని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా రాశారు, త్రయానాం ఏక భావానాం, మా అందరికీ ఒకటే ప్రకృతి ఉందని, అంటే ఒకటే భావన ఉందని. త్రయానం అంటే త్రయ అంటే ముగ్గురు, ముగ్గురు. త్రయానం అంటే ఇక్కడ ముగ్గురు ఎవరు? ముగ్గురు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు. సో మరి వీళ్ళు ముగ్గురు సపరేట్ అయ్యుండి కూడా ఒకటే భావనతో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు సపరేట్ అయినా కానీ ఒక విధంగా ముగ్గురు ఒకటే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడమే సపరేట్ కూడా మళ్ళీ ఒకటే కూడా. దీన్ని అచింత్య భేదాభేద తత్వం అంటారు. అచింత్య భేదాభేద తత్వం బ్రహ్మ సంహితలో ఇచ్చారు. ఎలాగైతే ఎలా ఒక డిఫరెన్స్ ఇచ్చారు ఇక్కడ బ్రహ్మ సంహితలో ఇచ్చారుగా, యథాదధి వికార విశేష. తో పెరుగు పాల నుంచే వస్తుంది, పాల నుంచి పెరుగు తయారవుతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే రెండు పాల పదార్థాలే, పాల నుంచి వచ్చి పెరుగు ఒక విధంగా ఒకటే అనుకోవచ్చు. కానీ రెండిటి కార్యాలు వేరుంటాయి. కానీ రెండు కూడా పాల నుంచే వచ్చాయి, అంటే పెరుగు కూడా పాల నుంచే వచ్చింది కదా. ఆ విధంగా ఒక విధంగా రెండు ఒకటే, ఒక విధంగా రెండు ఒకటే, కానీ రెండు మళ్ళీ సపరేటు. రెండిటి యొక్క ఫంక్షన్, వాళ్ళు చేసే కార్యాలు కూడా వేరుగా ఉంటాయి. ప్రభావం కూడా ప్రభావం మన శరీరం పైన కూడా వేరుగా ఉంటుంది. సో అలా ఒక దృష్టికోణం నుంచి రెండు ఒకటే అయినా ఇంకో దృష్టికోణం నుంచి రెండు సపరేట్. సో ఇలా అచింత్య భేదాభేద తత్వ, భేదం కూడా ఉంది, భేదం కూడా లేదు. ఒక విధంగా ఒక దృష్టికోణం నుంచి భేదం లేదు, ఇంకో దృష్టికోణం నుంచి భేదం ఉంది. సో దీన్ని మనము సంపూర్ణంగా ఆధ్యాత్మిక విషయాన్ని అర్థం చేసుకోలేము. అందుకే ఇవి ఎప్పటికీ మనకి అచింత్యగానే ఉంటాయి. మనం సంపూర్ణంగా దీన్ని అర్థం చేసుకోలేము. మనకి ఇది అర్థం చేసుకోవడానికి ఒక భౌతిక ఉదాహరణ ఇచ్చారు, ఇక పాలు పెరుగుది. కానీ పాలు పెరుగు భౌతిక వస్తువులు, కానీ ఆత్మతత్వం, భగవంతుడి తత్వం అనేది, విష్ణుతత్వం, ఇవన్నీ ఆధ్యాత్మికం. అందుకని ఈ విషయాలు మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం ఇప్పుడు ఈ బద్ధవస్థలో. కానీ సమ్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇచ్చారు మనకు, కొంచెం అట్లీస్ట్ మనకు ఒక ఐడియా రావడానికి. సో ఈ సిద్ధాంతమే అచింత్య భేదాభేద తత్వం, ఈ సిద్ధాంతాన్ని. సో మనము భగవంతుడు ఒకటేనా కాదా? ఒకటే. ఎలా అంటే మనకు ఈ అచింత్య భేదాభేద తత్వం ప్రకారం, అదే మన శాస్త్రాల సిద్ధాంతం ప్రకారం ఒకటే. ఎలా అంటే భగవంతుడు సంపూర్ణంగా ఆధ్యాత్మికం. సో మనం కూడా యాక్చువల్లీ శరీరం కాదు, శరీరం భౌతికం, శరీరం కాదు, మనం ఆత్మ కూడా ఆధ్యాత్మికం, అంటే క్వాలిటీ. సో ఒకటే స్వభావం చెందిన వాళ్ళు. ఆ విధంగా మీరు చూసుకుంటే శివుడు, బ్రహ్మ, విష్ణు అందరూ కూడా ఒకటే స్వభావం చెందిన వాళ్ళు. విష్ణువు ఎలాగో ఆధ్యాత్మికం, శివుడు కూడా విష్ణువు నుంచే పుట్టుకొచ్చారు. ఆ విధంగా శివుడు కూడా అభిన్నం. ఇక్కడ ఎలాగైతే పాలు పెరుగు సంబంధం, అలాగే శివుడు విష్ణువుకి. బ్రహ్మదేవుడు జీవాత్మ అయినా కానీ యాక్చువల్లీ బ్రహ్మదేవుడు శరీరం కాదు, ఆయన ఆత్మ. సో ఆత్మ వచ్చేసి ఆత్మతత్వం మళ్ళీ కూడా ఆధ్యాత్మికమే. సో ఆ విధంగా చూసుకుంటే అన్నీ కూడా క్వాలిటీ వైజ్, అన్నీ కూడా నేచర్ వైజ్ అన్నీ కూడా ఆధ్యాత్మికమే. జీవరాశులందరూ కూడా ఆధ్యాత్మికమే. కానీ మనకి ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నాం, మనం ఇంకా శరీరం అనుకుంటున్నాం, అదే ప్రాబ్లం. కానీ డిఫరెన్స్ కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే విష్ణువుకి క్వాలిటీ సేమ్ అయినా క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది. విష్ణు విభు, మనం అను అంటే చాలా చిన్న, మనం క్వాలిటీ సేమ్ క్వాలిటీ అయినా కానీ మనం చిన్న. విష్ణు వచ్చేసి విభు అంటే చాలా పెద్ద, అనంతం. విష్ణు అనంతం, ఆయన శక్తి కానీ ఆయన లక్షణాలు కానీ అన్నీ కూడా అనంతం. మనం అన్నీ లిమిటెడ్ అనమాట, తక్కువ స్థాయిలో ఉంటాయి అలా. సో ఒక విధంగా ఆ విధంగా మనకు విష్ణువుకి
అందరికీ, అన్ని జీవరాశులకి విష్ణువుకి, విష్ణువుకి శివుకి, విష్ణువుకి బ్రహ్మదేవుడు, అందరికీ మధ్యలో ఒక విధంగా ఏ భేదం లేదు, క్వాలిటీ, భావనం, నేచర్ ప్రకారం. కానీ క్వాంటిటీలో డిఫరెన్స్ ఉంది. సో ఇది మనకు సంపూర్ణంగా చెప్పాం కదా, అర్థం చేసుకోలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దీన్ని అచింత్య భేదాభేద తత్వం అంటారు. కానీ దీని ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవచ్చు. మైత్రేయ ఉవాచ ఏవం భగవతాధిష్టః ప్రజాపతి పతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవాన్ ఉభయతో యజత్. సో ఇప్పుడు భగవంతుడు ఆయన ఉపదేశాలు కంప్లీట్ చేశారు దక్షుడికి. సో ఇప్పుడు మైత్రేయుని నెక్స్ట్ ఏం జరిగిందనే విషయాలు చెప్తున్నారు. సో మనకి ఇప్పుడు క్లియర్ అయిందనుకుంటాను. భగవంతుడు ఇక్కడ విష్ణువు క్లారిఫై చేశాడు దక్షుడికి, శివుడిని నువ్వు ఎలా సపరేట్గా చూసావో, లేకపోతే తప్పుగా అనుకున్నావు, ఆయన గురించి తప్పుగా ఆలోచించావో, సరైన దృష్టికోణాన్ని ఆయనకు ప్రసాదించారు చూడడానికి, శివుడి స్థానాన్ని కూడా అర్థం చేసుకోవడానికి, ఆయనకి శివుడికున్న సంబంధాన్ని, ఇంకా వాళ్ళ అభినయం అనే విషయాన్ని ఒక విధంగా అర్థం చేయించడానికి దక్ష ప్రజాపతికి చెప్పారు. అంటే ఈ విషయాల్లో భగవంతుడు ఆయనకి బోధించారంటే ఈ విషయాల్లో ఆయన లోపం ఉందనే విషయాన్ని గ్రహించి విష్ణువు దక్షుడికి బోధించాడు. కానీ విష్ణువేమి ఆయన నా షేర్ నాకు దొరికిందా లేదా దాని గురించి ఆయనకు చింత లేదు, దాని గురించి ఆయనకు టెన్షన్ లేదు. ఆయనకి ఇచ్చిన షేర్తో ఆయన సంతృప్తి. సో ఆయన మెయిన్ ఏంటంటే శివుడిని నువ్వు సపరేట్గా చూసేసి శివుడికి షేర్ ఇవ్వకుండా పెట్టావు. కానీ మేమంతా ఒకటే, ఒక విధంగా మా అందరికీ సంబంధం ఉంది, మీరు అలా సపరేట్ చేసేలేవు, ఒకరిని తీసేయలేవు, కనెక్షన్ నువ్వు కట్ చేయలేవు అనే విషయాన్ని ఇక్కడ బేసికలీ ఈ శ్లోకాల్లో ఇంకా అచింత్య భేదాభేద తత్వ సిద్ధాంతాన్ని తెలియజేశారు. సో దీని తర్వాత భగవంతుడి ఉపదేశాల తర్వాత దక్షునికి మైత్రేయుని ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు తర్వాత దక్షుడు ప్రజాపతి ఇలా భగవంతుడి ద్వారా అన్ని శిక్షణలు బాగా పొందిన తర్వాత విష్ణువుని ఆరాధించారు, పూజ చేశారు. భగవంతుడికి పూజ చేసిన తర్వాత దక్షుడు బ్రహ్మదేవుడిని, శివుణ్ణి ఇద్దరిని కూడా ఆరాధించారు, పూజించారు. దేవాన్ ఉభయతో యజత్. సో భగవంతుడు విష్ణువుని పూజించిన తర్వాత ఇంకా మిగతా దేవతలిద్దరైన శివుడు బ్రహ్మదేవుడిని కూడా పూజించారని ఇక్కడ రాస్తున్నారు. సో ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. అర్థం చేసుకొని విష్ణు చెప్పాడు కదా వీళ్ళిద్దరు కూడా నాకు అభిన్నమని. సో ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా పూజించారు. సో మనకి ఈ సంబంధం గురించి క్లియర్గా మనకి చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఎలాగైతే మనం చర్చించుకున్నామో యజ్ఞంలో భగవంతుడికి అర్పించిన తర్వాత ఆ యజ్ఞం తర్వాత క్లియర్గా ఇంకో దగ్గర వస్తున్నప్పుడు చూద్దామంటే కానీ. సో దీనికి ఉదాహరణ ఇంకోటి ఇస్తున్నారు ఇక్కడ. ఆ విషయాన్ని మనం అన్నీ కూడా విష్ణువుకి అర్పిస్తాం, అప్పుడు అది ప్రసాదంగా మారుతుంది. దాని తర్వాత మొత్తం మిగతా అందరికీ కూడా మనం పంచుతాం, ఎవరికైనా సరే, మిగతా దేవతలకి భక్తులకి అందరికీ. సో ఇది పద్ధతి. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా జగన్నాథ్పురికి వెళ్తే మీరు జగన్నాథ్పురిలో ఈరోజు కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవుతుంది. భగవంతుడు జగన్నాథుడికి నైవేద్యం అర్పించిన తర్వాత భోగ నైవేద్యం తర్వాత అది జగన్నాథ్ మందిరం ప్రాంగణంలోనే జగన్నాథ్ మందిరం చుట్టూ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి, చిన్న చిన్న దేవతలు అనేక, గణపతి, శివుడు, ఇలా బిమలాదేవి, పార్వతి, ఇలా మిగతా అందరి కొన్ని దేవతల యొక్క చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. వారందరికీ ఉంచుతారు, వాళ్ళందరికీ అవి అర్పిస్తారు. సో ఇదన్నమాట పద్ధతి. ముందు జగన్నాథుడికి అర్పించిన తర్వాత మిగతా దేవతలకు ఆ ప్రసాదాన్ని, భగవంతుడు జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని అర్పిస్తారు. సో ఈ విధంగా ఆరాధిస్తారు వాళ్ళని. అలాగే మీరు అందుకే ఇప్పుడు ఈవెన్ భువనేశ్వర్లో భగవంతుడి శివుడి యొక్క మందిరం చాలా ప్రసిద్ధమైన మందిరం ఉంది భువనేశ్వర్లో. సో అక్కడ కూడా ఆ భువనేశ్వర్లో శివుడి మందిరంలో శివుడికి కూడా జగన్నాథుడి ప్రసాదమే ఆయనకు అర్పిస్తారు, నైవేద్యం పెడతారు, లేకపోతే ఆయనకు ఇస్తారు. భగవంతుడి జగన్నాథుడి ప్రసాదం, లేకపోతే భగవంతుడి విష్ణు యొక్క ప్రసాదమే శివుడి యొక్క విగ్రహానికి అర్పిస్తారు. సో ఇది వైష్ణవ సిద్ధాంతం. సో ఎప్పుడైనా సరే వైష్ణవులు ఎవరిని కూడా అందుకనే తిరస్కరించరు, లేకపోతే అసమానపూర్వకంగా వ్యవహరించరు వాళ్ళతో. అందరికీ
వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి రెస్పెక్ట్ చూపిస్తారు, సమ్మానిస్తారు వాళ్ళకి తగ్గట్టుగా, ఒక్కొక్కరు తగ్గట్టుగా, అందరికీ ఒకే రకంగా కాదు. ఇలా అనేది మనకి మనము ఉపదేశామృతంలో కూడా చూసుకున్నాము, భాగవతంలో కూడా వస్తుంది, తర్వాత చూద్దాము. ఆల్రెడీ చూసుకున్నాము కూడా, చర్చించుకున్నాం దీని గురించి. అది వివిధ స్థాయిలో ఉన్న భక్తులు, మళ్ళీ వివిధ స్థాయిలో ఉన్న ప్రాణులకి అలా అందరినీ సమ్మానిస్తాం, కానీ ఒక్కొక్క రకంగా సమ్మానిస్తాం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఎప్పటికీ ఏంటంటే, వాళ్ళందరికీ భగవంతుడితో సంబంధం అని, వాళ్ళందరూ భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాలి ఎల్లప్పుడూ. కృష్ణుడికి విష్ణువుకి ఉన్న సంబంధాన్ని వాళ్ళతో. సో ఈ సంబంధాన్ని చూసి ఎప్పుడు కూడా వ్యక్తి ఏ విషయాన్ని, ఏ వస్తువుని, ఏ ప్రాణిని కూడా ఆయన విష్ణువు కృష్ణుడికి స్వతంత్రం, వీళ్ళకి సపరేట్ అని ఎప్పుడు చూడరన్నమాట. ఇది ఏకత్వం, విజన్ ఆఫ్ వన్నెస్. ఒక భక్తుడికి, వైష్ణవుడికి ఉండే విజన్, దృష్టికోణం. ఓకే, అది ఇక్కడ మనకి వర్ణించారు ప్రభుపాదుల వారు. రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్ సమాహితః కర్మణో ధవసానేన సోమపానితరానపి ఉదవస్య సహర్త్విగ్భిః సస్నావభృతం తతః. సో ఎంతో ఆదరపూర్వకంగా ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా చెప్పారు. రుద్రం చ స్వేన భాగేన. రుద్రం అంటే శివుడికి అతని భాగం. చూసారా, రుద్రం చ స్వేన భాగేన, ఆయన భాగం, ఆయన షేర్ ఆయనకి అర్పించి, ఆయన యజ్ఞంలోని భాగం, రెమనెంట్స్ ఆఫ్ యజ్ఞ శివుడికి అర్పించి ఆయన్ని ఆరాధించారు. ఈ విధంగా మొత్తం యజ్ఞం అంతా సంపూర్ణం చేసిన తర్వాత, ఈ విధంగా అందరి దేవదేవతలకి, అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉపస్థితమయ్యారో యజ్ఞంలో, వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచారంట. ఈ విధంగా అన్ని కార్యాలు ముగిసిన తర్వాత అక్కడున్న పురోహితులతో ఆయన తర్వాత దక్షుడు స్నానం చేసి సంతుష్టి చెందారంట. అంటే కంప్లీట్ అయింది యజ్ఞం. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, శివుడికి ఎలా ఆరాధించారు శివుడిని అంటే, భగవంతుడి విష్ణువుకి అర్పించిన తర్వాత, ఆ యజ్ఞం అంటేనే విష్ణువు. సో ఆ యజ్ఞంలో అర్పించిన తర్వాత అందులోంచి ఒక భాగాన్ని శివుడికి కూడా ఇచ్చారు, అంటే ప్రసాదాన్ని. సో యజ్ఞంలోని ప్రసాదాన్ని కొంచెం శివుడికి కూడా ఇచ్చారనమాట, షేర్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క షేర్ ప్రసాదాన్ని పంచారు ప్రతి ఒక్కరికి కూడా. సో శ్రీధర్ స్వామి మహారాజ్, ఆయన మన ఆచార్యులు, టీకాకారులు, శ్రీమద్ భాగవతం పైన ఆయన టీకా ఇచ్చారు. చైతన్య మహాప్రభు కూడా ఆయన తాత్పర్యాలని స్వీకరించారు, సమ్మానించారు. శ్రీధర్ స్వామిని ఆచార్యులుగా స్వీకరించారు, మన ఒక ఆచార్యులుగా, ముఖ్యంగా భాగవతానికి. సో శ్రీధర్ స్వామి వారు ఏమంటారంటే, ఆయన కూడా తన దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తారంటే, స్వేన భాగేన, ఇక్కడ రాశారు కదా, రుద్రం చ స్వేన భాగేన అని మొదటి లైన్లో. ఈ స్వేన భాగేన అంటే ఏం లేదు, ఇదే యజ్ఞంలోని ప్రసాదాన్ని అందరి దేవతలకు, అక్కడ ఉన్న ఉపస్థితమైన వ్యక్తులందరికీ కూడా పంచారు అని, ఆ భాగాన్ని. సో ఇది ఇక్కడ క్లియర్ అవుతుందన్నమాట. తస్మా అప్యనుభావేన స్వేనైవాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః. సో ఇంకేం చెప్తున్నారంటే, ఈ విధంగా భగవంతుడు విష్ణువుని అన్ని కార్యాల ద్వారా, యజ్ఞంలో అన్ని చేసే కార్యాల ద్వారా ఆయన ఆరాధించి, దక్షుడు ఇప్పుడు ఆయన సరైన ధర్మపథంలో నడుస్తున్నాడు అన్నమాట. సో ఆ విధంగా సరిగ్గా యజ్ఞం పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న ఉపస్థితమైన అందరి దేవతలు కూడా, వాళ్ళందరూ కూడా ఆయనకి ఆశీర్వాదం ఇచ్చారంట. ఆశీర్వాదం ఇచ్చి, ఇంకా బాగా నువ్వు ఇలా ధర్మాన్ని, పుణ్యాన్ని వృద్ధి చెందేలా కార్యాలు చేయని ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే యజ్ఞం ముగిసేపోయింది, ఇప్పుడు ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు.
సో ఈ విధంగా ఫైనల్గా యజ్ఞం అనేది ఎంతో శాంతిపూర్వకంగా ముగిసింది. ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకలేవరం జగ్నే హిమవతః క్షేత్రే మేనాయాం ఇతి శుశ్రుమ. సో మరి ఇప్పుడు మైత్రేయుని చెప్తున్నారు సతికి ఏమైంది అంటే సతి ఎవరైతే దాక్షాయిని దక్షుడి యొక్క కుమార్తె సతి. సో ఇప్పుడు మైత్రేయుని చెప్తాను నేను ఏమి విన్నాను అంటే ఎక్కడి నుంచి విన్నారో కూడా చెప్తారు తర్వాత, కంగారు పడకండి. సో ఏమి విన్నాను అంటే ఎప్పుడైతే ఈ సతి శరీరాన్ని వదిలేసిందో ఈ దాక్షాయిని దక్షుడి నుంచి లభించిన శరీరాన్ని వదిలేసిందో దాక్షాయిని, దాని తర్వాత ఆమె జగ్నే హిమవత క్షేత్రే హిమాలయాల్లో ఆమె హిమాలయాల రాజ్యంలో హిమాలయాల యొక్క రాజుకి కుమార్తెగా మేనాయాం ఇతి శుశ్రుమ అంటే మేనా ఆమెని మేనక అని కూడా అంటారు. సో ఈ మేనా యొక్క గర్భం ద్వారా ఆమె మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తింది. ఇది నేను సరైన ప్రామాణికమైన చోటు నుంచి ఈ విషయాల్ని నేను విన్నాను అని చెప్తున్నారు ఇక్కడ. సో మేననే మేనక ఆమె హిమాలయాల రాజు యొక్క భార్య. సో ఈ విధంగా హిమాలయాల పర్వత రాజకుమార్తెగా పుట్టింది కదా ఆమె పార్వతి. సో పర్వత్ రాజు హిమాలయాల యొక్క పుత్రిగా జన్మించింది నెక్స్ట్ జన్మ. సో ఆమె పార్వతిగా పిలువబడింది అన్నమాట. సో చాలా పేర్లు ఉన్నాయి పార్వతికి. తమేవ దయితం భూయ ఆవృంతే పతిమంబిక అనన్య ఆవైకగతిం శక్తి సుప్తేవ పురుషం. అంబిక దుర్గాదేవి ఇవన్నీ పేర్లు ఆమెవి. సో ముందు ఆమె దాక్షాయిని సతిగా ఉన్నది, ఇప్పుడు ఆమె మళ్ళీ అంబికాయ దుర్గాదేవిగా పుట్టి జన్మించిన తర్వాత మళ్ళీ ఆమె శివుడినే తన భర్తగా స్వీకరించింది. సో just as different energies of Supreme Lord act during the course of new creation. సో ఎలాగైతే సృష్టి సమయంలో మళ్ళీ భగవంతుడి యొక్క శక్తుల ద్వారానే మళ్ళీ సేమ్ సృష్టి జరుగుతుంది, అలాగే ఇక్కడ మళ్ళీ ఆమె శివుడి ఇప్పుడు ఈమె శక్తి స్వరూపం ఆమె మళ్ళీ శివుడిని తన భర్తగా ఎంచుకుంది. ఎందుకంటే వీళ్ళ సంబంధం శివుడు పార్వతి సంబంధం కూడా శాశ్వతమైన సంబంధం అన్నమాట. సో మనకు ఒక వేదిక మంత్రాలు ఉన్నాయి. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. సో భగవంతుడి ఎన్నో శక్తులు ఉన్నాయి. అందులో ఈ శక్తి ఇది ప్రకృతి అన్నమాట, ఫెమినైన్ స్త్రీలింగం శక్తి. లార్డ్ భగవంతుడు పురుషుడు. ఓకే, భగవంతుడి శక్తి వచ్చేసి స్త్రీలింగం అనుకోండి, ప్రకృతి శక్తి ఇవన్నీ. భగవంతుడు వచ్చేసి పురుషుడు, ఆయన మ్యాస్కులైన్ పుల్లింగం. సో ఈ విధంగా మామూలుగా ఏంటంటే ప్రకృతి పురుషుడు యొక్క అధ్యక్షతలో ప్రకృతి నడుస్తుంది, ప్రకృతి పురుషుడిని సేవించుకుంటుంది. అలాగే సో స్త్రీ కూడా పురుషుడిని పరంపురుషుడు అంటే భగవంతుడిని సేవించుకుంటుంది. సో భగవద్గీతలో అదే విషయాలు చెప్పారనమాట. అందుకే మనం అందరం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తికి చెందిన వాళ్ళం. మనం అందరం కూడా ఆత్మలము, జీవాత్మలు అందరం కూడా తటస్థ శక్తికి చెందిన వాళ్ళం. మనం ఏ శరీరంలో ఉన్నా సరే, ఒక స్త్రీ శరీరంలో ఉన్న భౌతిక శరీరం, స్త్రీ శరీరంలో ఉన్న పురుష శరీరంలో ఉన్న మనం అందరం కూడా ఈ తటస్థ శక్తికి చెందిన వాళ్ళమే. సో ఆ విధంగా ఆ దృష్టికోణంతో చూస్తే మనం అందరం కూడా ప్రకృతి గర్భంలో పుట్టాము, తటస్థ శక్తికి సంబంధించిన వాళ్ళము. ఈ ప్రకృతి అంతా బహిరంగ శక్తి. సో ఇవన్నీ కూడా శక్తులే, భగవంతుడి శక్తులే. అది తటస్థ శక్తి కానివ్వండి, బహిరంగ శక్తి కానివ్వండి, అంతరంగ శక్తి కానీ అన్నీ కూడా భగవంతుడికే సేవ చేసుకోవాలి, పరంపురుషుడికి సేవ చేసుకోవాలి. సో అది సరైన స్వరూపం, సరైన విధి విధానం, సరైన కర్తవ్యం ప్రతి జీవాత్మ. అందుకనే భగవంతుడికి సేవ చేసుకోవాలి. భగవంతుడు ఒక్కడే పరంపురుషుడు. సో ప్రకృతి కానీ పురుషుడికి సేవించుకోవాలి. కానీ అసలైన పురుషుడు ఎవరు? మనం కాదు. మనం పురుషుడి శరీరంలో ఉండొచ్చు, కానీ యాక్చువల్లీ మనం కూడా భగవంతుడి యొక్క శక్తి మాత్రమే, తటస్థ శక్తికి చెందిన వాళ్ళమే. అవునా? మనం
అందుకే ఈ పురుషుడి దేహం, ఈ స్త్రీ దేహం అనేది తాత్కాలికం, ఇది కొంతకాలం తర్వాత నశించిపోతుంది. కానీ మన ఆత్మ నశించదు. మన ఆత్మ వచ్చేసి తటస్థ శక్తికి చెందింది. ఆ ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మ లేకపోతే పురుషుడు, పరమపురుషుడైన భగవంతుడికి ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉండాలి. సో ఈ భౌతిక ప్రపంచంలో దుర్గాదేవి వచ్చేసి తటస్థ మరియు బహిరంగ రెండు శక్తులకి ప్రతినిధిత్వం వహిస్తుంది. భగవంతుడి తరఫున ప్రతినిధిత్వం వహిస్తుంది. ఎవరికి? తటస్థ శక్తికి, ఇంకా బహిరంగ శక్తికి. అంటే బహిరంగ శక్తి ప్రకృతి మనం చూస్తున్నాం, సృష్టి, ఇంకా మన ఆత్మ జీవాత్మలకి. శివుడు వచ్చేసి భగవంతుడు శివుడు వచ్చేసి ఆయన పరమ పురుషుడికి ప్రతినిధి. సో శివుడికి విష్ణువుకి, లేకపోతే శివుడికి కృష్ణుడికి, శివుడికి విష్ణువుకు డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ శివుడు శక్తి లేకపోతే భౌతిక బహిరంగ శక్తి, ఈ శక్తితో సంపర్కంలో ఉంటారు. విష్ణువు ఆ విధంగా సంపర్కంలో ఉండరు, శివుడు ఉన్న విధంగా. సో ఈ మాయా లేకపోతే దుర్గాదేవితో సంపర్కంలో ఉండడానికి శివుడి రూపంలో ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. విష్ణువే శివుడి రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతారు. అదే శివుడు అవతారం అన్నమాట. సో అందుకే డిఫరెన్స్ అన్నమాట, అక్కడ డిఫరెన్స్ ఉంది. శివుడు అంటే కనెక్టెడ్ టు ద దుర్గాదేవి ఆర్ దిస్ మెటీరియల్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ. సో ఇది కనెక్షన్ శివుడికి, అంబిక లేకపోతే దుర్గాదేవికి. ఇది కూడా శాశ్వతమైన సంబంధం. సో అందుకే నేను సతీ కూడా మళ్ళీ జన్మించినప్పుడు ఇంకో ఎవరినో భర్తగా స్వీకరించకుండా శివుడినే భర్తగా స్వీకరించిందనమాట. సో ఈ విధంగా ఎలా శివుడు ఈ లేకపోతే హిమవతి, ఎందుకంటే హిమవాన్ ఆయన హిమాలయాల పుత్రి కాబట్టి హిమవతి అని కూడా ఆమెకు పేరుంది. సో హిమాలయాల యొక్క పుత్రి కాబట్టి హిమవతి, వాళ్ళిద్దరికి ఎలా వివాహం జరిగింది, తర్వాత వాళ్ళ నుంచి కార్తికేయుడు ఎలా పుట్టాడు అనేది ఒక పెద్ద స్టోరీ అని ప్రభుపాల్ వారు చెప్తున్నారు. ఆ తర్వాత ఎక్కడైనా వస్తుంది, అప్పుడు చూసుకుందామంట. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఇప్పుడు. ఏతద్ భగవత సంభో కర్మ దక్షాధ్వరద్రుహ శ్రుతం భాగవతాచ్చి స్యాత్ ఉద్ధవం మే బృహస్పతే. మైత్రేయుని ఏమంటున్నారంటే, ఓ విదురా, నేను ఈ కథ అంతా ఎక్కడ విన్నాను అనుకుంటున్నావు? నాకు ఎవరు చెప్పారనుకుంటున్నావు? ఈ దక్షుడి యజ్ఞం గురించి, దీని తర్వాత శివుడు ఎలా దాన్ని ధ్వంసం చేశాడు, ఇదంతా విషయం ఇప్పుడు నీకు చెప్పిన మొత్తం స్టోరీ అంతా కూడా నేను ఉద్ధవుడి నుంచి విన్నాను. ఉద్ధవుడు సామాన్య వ్యక్తి కాదు, ఆయన గొప్ప భక్తుడు. శృతం భాగవతాచిష్యాత్, ఆయన భక్తుడు, శుద్ధ భక్తుడు. అంతేకాదు ఉద్ధవాన్మే బృహస్పతే, బృహస్పతి యొక్క శిష్యుడు. బృహస్పతి ఆయన దేవతలకే గురువు, ఆయన శిష్యుడు ఉద్ధవుడు, ఇంకా భగవంతుడి యొక్క మహాభక్తుడు. ఆయన నుంచి నేను ఈ స్టోరీ అంతా విన్నాను అనేసి మైత్రేయుని చెప్తున్నారు. సో ఆయన ప్రామాణికమైన, మీరు విషయాన్ని బాగా గమనించవచ్చు. మన భాగవతంలో చాలాసార్లు ఇలా వస్తుంది. స్టోరీ అయిపోయిన తర్వాత ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తారు, ఇక్కడ నుంచి నేను చెప్తున్నానని. నా సొంతంగా చెప్పట్లేదు, ఇది కూడా నేను ఇలా విన్నాను పరంపరలో, లేకపోతే ఇలాంటి ప్రామాణికమైన వ్యక్తి నుంచి అని చెప్తారు, మనం చూస్తాం. సో అది శుకదేవ్ గోస్వామి కూడా చెప్తారు, ఇక్కడ మైత్రేయుని కూడా చెప్తున్నారు. సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకము, ఈ యొక్క శ్లోకం ద్వారా ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది. ఇదం పవిత్రం పరమేశ చేష్టితం యశస్యం ఆయుష్యమగౌగ మర్షణం యో నిత్యదాకర్ణ్యన్నరోను కీర్తయద్ ధునోత్యగం కౌరవ భక్తి భావత. సో మైత్రేయుని ఏం చెప్తున్నారంటే ఫైనల్గా, ఒకవేళ ఒక వ్యక్తి ఈ యొక్క కథని మళ్ళీ విన్నారనుకోండి, కథని విని మళ్ళీ దాన్ని కథని వినడమే కాకుండా ఇంకొకరికి చెప్పడం ద్వారా శ్రద్ధతో భక్తితో చేస్తే, శ్రవణం కీర్తనం, ఈ కథని, ఈ దక్ష యజ్ఞం గురించి ఎలా భగవంతుడి ఆదేశానుసారంగా దక్షుడు యజ్ఞం చేశారు, విష్ణు ఆదేశానుసారంగా. సో అప్పుడు ఆ వ్యక్తికి అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి అతను ముక్తుడైపోతాడంట. అది ఫలితం లభిస్తుంది ఈ యొక్క మొత్తం దక్షయజ్ఞం, ఈ స్టోరీ అంతా కూడా శ్రద్ధతో విని ఇంకొకరికి చెప్పడం ద్వారా.
భక్తితో శ్రద్ధతో చెప్పడం ద్వారా సో ఇది ఫలం. సో దీంతో ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ప్రభుపాద ద్వారా తాత్పర్యాలు కూడా ముగుస్తున్నాయి ఈ యొక్క అధ్యాయానికి, అన్ని శ్లోకాలకి. సో మనం నెక్స్ట్ క్లాస్లో కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తాము. అది ధ్రువ మహారాజ్ యొక్క కథ స్టార్ట్ అవుతుంది. ధ్రువ మహారాజ్ది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో అందులోంచి కూడా మనం ఎన్నో శిక్షణలు నేర్చుకోవచ్చు భక్తి గురించి. సో మనం అది మోస్ట్లీ ఈరోజు ట్యూస్డే కదా, వెడ్నెస్డే థర్స్డే నాకు వేరే క్లాస్ ఉంది కాబట్టి ఫ్రైడే రోజు మనం స్టార్ట్ చేద్దామంట ధ్రువ మహారాజ్ది. సో ఫ్రైడే రోజు కూడా మార్నింగ్ 8 o'clock తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. సో మళ్ళీ మనం ఫ్రైడే కలుద్దామంట. అప్పటి వరకు సెలవు. సో మీ అందరికీ ధన్యవాదాలు. శిల ప్రభుపాదికి జై. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.